ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఏదో పిఆర్ అంట, అవును పంపిస్తున్నారంట. పబ్లిసిటీ ఫుల్ స్వింగ్ లో చేయాలి, అసలే టైం లేదంట. వచ్చేసా. ఎవరు నువ్వు? లేటెస్ట్ స్టార్ట్. చూడండి పోస్టర్ రెస్పాన్స్ బాగుంది. కింద చూడు, వెయిటింగ్ ఫర్ యేసు అంటావు. పోస్టర్ రిలీజ్ అయిందా? అయ్యా అదే మ్యాజిక్. హాయ్ గైస్. ఏంటి రితేష్ ట్రిమ్ చేసినట్టున్నావు? 15 minutes ట్రిమ్ చేయాల్సి వచ్చింది. నేను సినిమా గురించి అనుకుంటున్నాడు. కూర్చోండి కూర్చోండి. అతి వినయం దూర్త లక్షణం. నువ్వెందుకమ్మా నుంచి నువ్వు కూర్చో. నేను కూర్చునే ఉన్నానండి. ఇంతకీ మీదే సినిమా? ఎప్పుడు తీసారు? మాది అన్న పుష్ప సినిమా ఏంటంటే అప్డేట్ల మీద అప్డేట్లు ఇవ్వడానికి. సైలెంట్ గా తీసాం. నేను అడిగేది పార్ట్ 2 గురించి కాదు, అసలు పార్ట్ 1 ఎప్పుడు తీసారు? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాక యాక్చువల్ గా మా సినిమా కంటెంట్ వచ్చండి. మీ కలంతా వినోక చేయడానికి నేను ప్రొడ్యూసర్ కాదు కదా. మీ బడ్జెట్ ఎంత చెప్తే దాన్ని బట్టి పబ్లిసిటీ కావాలి. కెన్ వి జస్ట్ స్కిప్ ద కమర్షియల్స్? న్యూ ఏజ్ ఐడియాస్ ప్రమోషన్. ప్రతి సినిమాకి కొత్త ఐడియాలు కావాలంటే దోపది ఇక్కడ. ఏ సినిమా అయినా ఒకటే ఫ్లో. అంటే 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 మీ సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ సింగిల్ అని చెప్పదు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్. అంటే 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 మీ సినిమాలో అసలు లవ్ ట్రాకే లేదా? ఈ సినిమాలోనే కాదు, నా ఏ సినిమాలోనూ లేదు. అవునా? అబ్బా. ఎందుకు? రాడ్ సింగిల్. ఓ నాకు ఒక ఐడియా ఉంది. నేను పాట పాడతాను. నీకు పాట పాడడం వచ్చా? నోన్ ఈజ్ ఎన్ ఆప్షన్, అలోన్ ఈజ్ ఎ డ్రాప్. ఇంకోసారి నోన్ ఈజ్ ఎన్ ఆప్షన్, అలోన్ ఈజ్ ఎ డ్రాప్. చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటాయి. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడావా? పోయినసారి రిషికేష్కి వెళ్ళాను కదా, అక్కడ కాన్సర్ట్ లో. లేదు లేదు, ఇక్కడ అంతాక్షరిలో పాడాను. నైస్ చెప్పులు. నెక్స్ట్ మనం ప్రెస్ మీట్ ప్లాన్ చేద్దాం. Q&A కోసం. ప్రెస్ మీట్ ఎందుకండి? Q&A కోసం. ప్రెస్ మీట్ అని చెప్పి జర్నలిస్ట్ అందరినీ గ్యాదర్ చేద్దాం. అందులో ఒకరిద్దరు చేత సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిద్దాం. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నీకు అర్థమవుతుందా? ఆ క్వశ్చన్స్ అన్ని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు ఇచ్చే ఆన్సర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మీమ్ అవుతుంది. మొత్తానికి మీ సినిమాకి పబ్లిసిటీ అవుతుంది. అంత రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే లైఫ్ లో దొరికేది రస్క్ మాత్రమే. సింపుల్ గా నేను పాట పాడితే సరిపోద్దిగా. అచ్చా అవును సార్, ఆ రిస్క్ కంటే కూడా ఈ రిస్క్ నాకు బెటర్ రిస్క్ అనిపిస్తుంది. ఇమోషనల్ డామేజ్. ఇలాంటివి నెగిటివ్ కాకుండా సార్ మంచి పాజిటివ్ పబ్లిసిటీ పబ్లిసిటీ ఏమి బ్లడ్ గ్రూప్ కాదు, పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి. పబ్లిసిటీయే. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. బేసిక్స్ తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సార్ మాది న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ న్యూ ఏజ్ క్రియేటివ్ గా అని చెప్పండి. కొత్తగా అది అవదమ్మా. రీల్స్ ఏంటి? అర్థమైందండి? అర్థమైందా మీకు? రీల్స్ ఏంటి ఇలా ఉన్నాయి? క్రింజ్ ప్రోమాక్స్ బ్రో. మేము ఇలాంటి చెయ్యం. జనాలు ఏమైనా సెన్సిబుల్ కాంటెంట్ చూస్తారనుకుంటారా ఏంటి? ఇలాంటి క్రింజే చూసారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒకసారి దాన్ని వ్యూస్ చూడండి. సో చూసారుగా, మీరు కూడా ఇలాంటి రీల్స్ చేయండి. కావాలంటే కాపీ కొట్టండి, మిలియన్స్ లో వర్కౌట్ అవుతుంది.
కాపీయా అంటే బ్యాడ్ బాయ్ సినిమా నుంచి మన సినిమాలో చేసి ఇన్స్పిరేషన్. రీల్స్ కూడా లేపేయాలా? ఏ, నీకు సినిమాలో చెప్పి ఎక్కడ చెప్పి ఎన్నిసార్లు చెప్పాలరా? అది లేపేయడం కాదు, తస్కరించుట. కుదిరితే కొలాబ్ చేయండి లేదా కాన్సెప్ట్ తస్కరించండి. ముందు మీరితే బయలుదేరండి. అదేంటి లేకపోతే కొత్త కాన్సెప్ట్ ఏమో చెప్తావు అనుకుంటే క్రింజ్ రీల్స్ చేయమంటావు, కాంట్రవర్సీలు చేయమంటావు. అవసరం ఆగి దట్స్ ద ఓన్లీ వే. Where there is a way, there is a will. This is the way. గైజ్ ఇవేం వర్కౌట్ అవ్వవు. నేను పాట పాడతా. ఇందాక నుంచి పాట పాడతాను అంటున్నావు. పిచ్ లో పాడటం తెలుసా అసలు నీకు? పిచ్లో పాడతారా? ఆడతారు కదా. సరిగమలు, గమకాలు, అంచుప్రసలు, అసలు సప్త స్వరాల్లో ఎన్ని స్వరాలు ఉంటాయి తెలుసా? తెలుసా? తెలీదన్నా. అయితే నువ్వు ఈ సినిమాకి కరెక్ట్. ఓకే ఫరియా, నువ్వు పాట చూసుకో, మీరు రీల్స్ చూసుకోండి. మరి నువ్వేం చేస్తావు? నేను కొంచెం ట్రిమ్ చేస్తాను. ఇది కాదు సినిమా. అంత కష్టపడి అక్కడ చేసి కోర్టులో కరివేపాకు తీసుకుంటారంటే ఊరుకో. డ్రామా నక్కో మామ ప్లీజ్. యా సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. చెప్పండి రా. అది కాదురా, రిలీజ్ ఎప్పుడో చెప్పండి. రిలీజ్ ఎప్పుడు?